ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ ఇలా మీరు చూసిన తర్వాత ఒకవేళ మూవీ నచ్చకపోతే మాత్రం ఇంట్లోకి వచ్చి నన్ను మాత్రం వేసుకోండి. అంత కాన్ఫిడెంట్గా చెప్తాను. ఓకే. రీసెంట్గా నేను చూసిన మూవీ పేట్రియాట్. సో ఐ థింక్ ఈ మూవీ వచ్చేసి ప్రైమ్లో అనుకుంటా స్ట్రీమ్ అవుతుంది. ఎగ్జాక్ట్ ప్రైమ్లోనే స్ట్రీమ్ అవుతుందో మీరు అడిగితే మాత్రం ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇది ఒక మలయాళం ఫిలిం. సో ఇందులో వచ్చేసి మన మమ్మూట్టి గారు కావచ్చు, మోహన్ లాల్ కావచ్చు, ఇంకా వేరే నయనతార ఉన్నారు, ఇంకా మన ఫాద్ ఫాజిల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని యాక్ట్ చేశారు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఇది తెలుగు డబ్బులో అప్పుడు రిలీజ్ అవ్వలేదు. ఇఫ్ ఇన్కేస్ తెలుగు డబ్బులో ఒకవేళ రిలీజ్ అయి ఉంటే మాత్రం డెఫినెట్గా నేను థియేటర్లోనే చూసేవాడిని. బట్ ఇది రీసెంట్గా ఓటీటీకి వచ్చింది. సో ఓటీటీలో నేను ఒకసారి మూవీనే చూద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. మీరు నమ్మరు, మూవీ స్టార్ట్ చేసిన వితిన్ 5 మినిట్స్ 5 మినిట్స్ లోపే నేను మూవీలోకి అనేది వెళ్ళిపోయాను. నాకు అంత బాగా ఎక్కింది మూవీ. స్టార్టింగ్ అనుకున్నా, అరే ఏంట్రా మూవీ అనేది అసలు ట్రాక్ తప్పిందా మూవీ, లేకపోతే ట్రాక్లోకి తీసుకురావడానికి వాళ్ళు అలా ట్రై చేస్తున్నారు అని అనుకుంటాం. బట్ వితిన్ 2 or 3 మినిట్స్లోనే మూవీ అనేది ట్రాక్లోకి వచ్చేస్తుంది. మీరు మూవీలో అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయిపోతారు, నాది గ్యారంటీ. నాకు మూవీలో మాత్రం వాళ్ళు యూజ్ చేసిన సౌండ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ మాత్రం నాకు చాలా బాగా అనిపించాయి. ఈ యొక్క లైక్ టేకింగ్, ఒకవేళ మీరు మూవీ యొక్క టేకింగ్ అనేది గమనిస్తే మాత్రం ఇది ఎవరైతే లైక్ డైరెక్టర్స్ లైక్ డెబ్యూటెంట్ డైరెక్టర్స్ కానీ లేకపోతే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ కానీ ఎవరైతే ఉంటారో ఈ మూవీ యొక్క డైరెక్షన్ చూసి మాత్రం, ఒక టేకింగ్ చూసి మాత్రం డెఫినెట్గా ఇది హాలీవుడ్ టేకింగ్ మాత్రం డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఆ రేంజ్లో ఉంది టేకింగ్. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు ఇందులో. లైక్ మమ్ముట్టి గారు కావచ్చు, మోహన్ లాల్ గారు కావచ్చు. ఇద్దరు చాలా లెజెండరీ యాక్టర్స్. సో వాళ్ళు ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనకు చెప్పే అర్హత కూడా లేదు. బట్ యాక్టింగ్ మాత్రం కుమ్మేశారు. మూవీలో మాత్రం మీకు సీన్ బై సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి మాత్రం డెఫినెట్గా మిమ్మల్ని మూవీ అనేది హుక్ చేస్తుంది, నాది గ్యారంటీ. నేను ముందు చెప్పింది ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఒకవేళ మూవీ నచ్చకపోయినా లేకపోతే మూవీ మీకు ఎక్కకపోయినా నన్ను కామెంట్స్లో వేసుకోండి, నేను రెడీ ఫేస్ చేయడం. ఎందుకంటే నేను అంత ఫీల్ అయ్యా కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా అనేది నేను చెప్తున్నా మూవీ గురించి. ఓకేనా. సో ఇక టెక్నికల్గా అయితే ఈ మూవీని కొట్టేదే లేదు. నాకు మాత్రం అంత బాగా అనిపించింది. లైక్ లొకేషన్స్ కావచ్చు, లేకపోతే ఆ కెమెరా వర్క్ కావచ్చు. ఎందుకంటే ఈ మూవీ అనేది దీంట్లో చాలా డీటెయిలింగ్ అని ఉంటుంది. ఓకే. సో ఆ డీటెయిలింగ్ అనేది మీరు మూవీ చూస్తే తెలుసుకోవాలి. ఇంకా ఏదైనా నేను డీటెయిలింగ్ అనేది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం మీకు అది నేను స్పాయిలర్ ఇచ్చినట్టు ఉంటుంది. స్టోరీ గురించి మీకు చెప్పాలంటే నేను ఆల్రెడీ ఇందాకనే చెప్పాను, లైక్ మొబైల్ ఫోన్ కెమెరాస్ అని చెప్పేసి. సో మన హీరో ఎవరైతే మమ్మూటి గారు అయితే ఉంటారో, సో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత అతను ఇది ఒక ఫోన్ది ఇట్లా కెమెరాస్ది ఒక ఇష్యూ ఉంది, మన దాని వెనుక ఫహద్ ఫాజిల్ ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో తెలిసిన తర్వాత మరి దాన్ని ఎలా అరికట్టాడు ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఆ యొక్క హీరో మన మమ్ముట్టి ఎవరైతే ఉన్నారో, సో మళ్ళీ ఈ యొక్క వ్లాగర్ అంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి పెడతాడు. సో పెట్టి అందులోకి అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, మరి ఏంటి అతని యొక్క ఫ్లాష్ బ్యాక్ ఏంటి, మరి మోహన్ లాల్ గారు ఇందులో ఎలా వచ్చారు, మరి మోహన్ లాల్ గారి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, మరి ఫాద్ ఫాజిల్ గారి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, మరి దీని అంతటికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి మీరు డెఫినెట్గా మూవీ అనేది చూసి తెలుసుకోవాలి. సో మూవీ నేమ్ వచ్చేసి పేట్రియాట్. సో అందరి యాక్టింగ్ మాత్రం చింపేశారు. బట్ ఒకటే రిగ్రెట్ ఫీల్ అవుతా ఏంటంటే వాళ్ళు థియేటికల్ రిలీజ్ అనేది తెలుగులో చేయలేదు, ఓన్లీ మలయాళంలో మాత్రమే చేశారు. ఎందుకంటే ఈ వికీపీడియాలో నేను చూసా మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 140 crores వరకు అయింది. బట్ ఈ మూవీ వచ్చేసి 80 crores వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. సో నా ఒపీనియన్, నా ఫీలింగ్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఒకవేళ ఈ మూవీ అనేది రిలీజ్ చేసి ఉంటే ఇంకా బెటర్ కలెక్షన్స్ వచ్చేవి అని చెప్పేసి నాకు అనిపించింది. ఓకే. సో ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు ఒకవేళ ఏకీభవిస్తే డెఫినెట్గా కామెంట్లో చెప్పండి. లేకపోతే మీరు మూవీ చూసిన తర్వాత మరి మీ ఒపీనియన్ ఏంటి, మీకు నచ్చిందా నచ్చలేదా అని చెప్పేసి మాత్రం కామెంట్లో చెప్పండి. ఓకేనా. సో ఒకవేళ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా కంటెంట్ని లైక్ చేయండి. ఓకే. సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్, సైనింగ్ ఆఫ్.